ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సశీలుడు కాదు. ఫస్ట్ థింగ్, ఆయన ఉత్తముడు కాదు, నరరూప రాక్షసుడు. ఇప్పుడు వరం ఇచ్చిన దేవతలనే భస్మాసురుడు సంహరిద్దాం అనుకున్నప్పుడు వాడి చేతి మీద వాడికే పెట్టించారు. అట్లాగా ప్రజలు ఏం చేశారంటే ఆయనకు 151 ఇచ్చారు. 151 ఇచ్చినప్పుడు ప్రజల్ని పూర్తిగా తొక్కి పాడేశాడు. ఎక్కడ స్వేచ్ఛ అనేది లేకుండా గాలి పీల్చుకోవడం కూడా కష్టమైంది. ఈరోజు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, నాకు సిగ్గుగా ఉంది. వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో ఏంటో అర్థం కావట్లేదు. ఎవరు అరెస్టులు చేశారండి? ఎంత ఘోరంగా అరెస్టులు చేసింది ఎవరండి? ఎంత ఘోరంగా కార్యకర్తలు ఎవరో ఒక ముసలావిడ పోస్టు పెడితే ఆవిడని లాక్కొచ్చి లోపల పడేసింది ఎవరండి? ఏం జరగట్లేదు. చూపించమనండి ఒకటి. ఎందుకు జరగవండి? ఎవడు తప్పు చేస్తే వాళ్ళ మీద చట్టం దాని పని తను చేసుకెళ్ళిపోతుంది. నిజంగా కక్షగా నాకు కడితే వైసీపీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉండగలరండి? వైసీపీ కార్యకర్త అనేవాడు తిరగలరండి? నేను గొడవలు జరిగితే నక్కర్లా, ప్రతివాడు పోలీస్ స్టేషన్లో ఉంటాడు. ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఘోరాలు చేస్తున్నారో, గొడవలు చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చట్టం దాని పని దాన్ని చేసుకెళ్తుంది. ఎవడు దానికి అతీతుడేం కాదు. నేను కూడా చాలాసార్లు అనుభవించాను, జైలుకి వెళ్ళొచ్చా. దానికి ఎవడో అతీతుడు కాదండి. ప్రభుత్వాన్ని వ్యతిరేకించవచ్చు, కానీ దానికి ఒక పద్ధతి వ్యవహారం ఉంటుంది. ఏమీ లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని ఈయన కొంతమంది నాయకులు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. కార్యకర్తలకు మైక్ అయ్యాడు, కార్యకర్తలకు పెద్దపేట వేసాడని. ఇంత దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందండి? కార్యకర్త అనేవాడిని లిటరల్గా చంపేశాడు. తర్వాత మంత్రులు, ఈ మంత్రి మాట్లాడాల్సింది ఆ మంత్రి మాట్లాడుతున్నాడు, ఆ మంత్రి మాట్లాడాల్సింది ఈ మంత్రి మాట్లాడు. చాలా పొరపాటు అండి. ఏం కాదండి, అది చాలా పొరపాటు. మీరు గమనించండి, వైసీపీలో కార్పొరేటర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ఒక్కడే ఒక సన్నాసి ఉన్నాడు, వాడే సజ్జల రామకృష్ణారెడ్డి. వాడు చెప్తే ఎవడన్నా ఎప్పుడన్నా మాట్లాడిచ్చారండి? ఎవడన్నా అధికార ప్రతినిధి అనేవాడు మాట్లాడేవాడండి? ఎంతసేపు పెడితే అమ్మ అలీ బూతులు తిట్టే కొడాలి నాని. వాడు ఏం మాట్లాడతాడో తెలియక అన్ని తప్పులు మాట్లాడి వాడు తప్పులు చేసి గురుకింజ కింద నలుపు తెలియని ఓ పేరుని నాని. ఇలాంటి సన్నాసులను పెట్టుకొని పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి సశీలుడు అవుతాడా? ఎస్సీ సభ్యులని నిధులు దొబ్బేశాడండి. ఎస్సీలకు మెయిల్ చేసాం, అసలు మామూలుగా చేయలేదు, అద్భుతంగా చేసాం, అమోఘంగా చేసాం అని చెబుతున్నారు. చేసిందంతా దుర్మార్గంగా చేసి నేనేదో మంచి సత్పరిపాలన అందిస్తున్నాననే ఉద్దేశంతో పూర్తిగా వ్యవస్థలన్నింటినీ కొల్లగొట్టేశాడండి. మీరు చూశారంటే మైనింగ్ డిపార్ట్మెంట్లో ఎవరండి? మైనింగ్ డిపార్ట్మెంట్ ఎండీలు ఎవరండి? అటెండర్ దగ్గర నుంచి ఎండీ వరకు ఉన్నది ఎవరండి? అవినాష్ రెడ్డి మనుషులు కాదండి? డిప్యుటేషన్ల మీద ఎక్కడెక్కడైతే ఏ శాఖల్లో అయితే డబ్బులు వస్తాయో ఆ శాఖల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మొత్తం పులివెందల కడపకు సంబంధించిన జనాలందరినీ దించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కాదండి? నిన్న కాక మొన్న మీరు గమనిస్తే ఐఎంపీఆర్లో ఆడు విజయ్ కుమార్ రెడ్డి అనేవాడు ఆడి బాబుగాడి సొత్తులాగా 46 కోట్లు ఎంతో సాక్షికి ఇచ్చి మిగతా పేపర్లకు ఇవ్వలేదు. అన్ని పేపర్లు ఒకటే కదండి, లిస్టెడ్ పేపర్లకి వీడియోలకి అన్నీ ఒకటే ఇవ్వాలి కదా. వాడు ఇష్టం వచ్చినట్టు సాక్షిలో ఎంప్లాయీలకి ప్రభుత్వం ఖజానా నుంచి జీతం ఇచ్చి ఇంత దుర్మార్గం అండి. ఇంతకంటే దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం. ఇలాంటి నీచమైన ముఖ్యమంత్రిని, ఇంత నీచుడిని నికృష్టుడిని ఎప్పుడు చూడలా. సామాన్యుడు చాలా ఆనందంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆనందంగా ఉంటే ఆయనకి 11 సీట్లు ఎవరో పర్సంటేజ్ వచ్చిందంటే నువ్వు కుక్కల కంటే హీనంగా చూసావు. నీ దృష్టిలో ఏంటి? డబ్బు పారేసాం, కుక్క బిస్కెట్లు వేసాం, ప్రజలను కొనుక్కున్నాం అని చెప్పి ఏకైక ఉద్దేశం తప్పితే నువ్వు పరజాలు కట్టుకొని తిరిగినోడివి. నువ్వేంటే మాట్లాడే హక్కు ఎక్కడుందా? ఎవడొస్తాడో తెలీదు, ఎవడిని దగ్గర రానివ్వకుండా పరజాలు కట్టుకొని రహస్యంగా గడిపినోడు, గదిలోంచి బయటికి రానోడు, ప్యాలెస్లో బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియక ప్యాలెస్లో మహారాజులాగా రోమ్ నగరం తగలబడుతుంటే పిడేలు వాయించుకున్నట్టు ఈయన లోపల కూర్చొని సజ్జల రామకృష్ణారెడ్డి చేత, ధనుంజయ రెడ్డి లాంటి వాడి చేత, సుబ్బారెడ్డి లాంటి వాడి చేత, విజయసాయిరెడ్డి లాంటి వాడి చేత రాష్ట్రాన్ని నాశనం చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు వాళ్ళు మాట్లాడటానికి ఏ రకమైన హక్కు లేదు. జమిలీ కాదు, ఇంకొక 5 ఎలక్షన్లు వచ్చినా
జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇలాంటి నీచుల పరిపాలన చాలు, రాక్షస పరిపాలన నుంచి మేము బయటకు వచ్చాం. మాకు ఏం జరిగిందా ఏం జరగకపోయినా పర్వాలేదు, ఏం జరగకపోయినా పర్వాలేదు, రాష్ట్రం అభివృద్ధే ముఖ్యం. 3 రాజధానులు అన్నావు, ఒక్కడి తగలపెట్ల. వైజాగ్లో నీ అమ్మ మొగుడు సొమ్ములాగా 700 కోట్లతోటి బిల్డింగ్ కట్టావు. ఆయన దొడ్లో టబ్బులో పడుకుంటే సముద్రం కనిపించాలా? ఎవడండి ఆయన? ఆయన సొమ్మ ఏంటండి? ఆయన ఏమన్నా వాళ్ళ నాన్న సొమ్మ? ఆయన పంచిందంతా వాళ్ళ నాన్న సొమ్ము పంచాడా? ఆయన స్వార్థం ఏమన్నా పంచాడా? జనాల డబ్బులు పంచావు నువ్వు, జనాల డబ్బులు వేస్ట్ చేసావు. ఇప్పుడు నువ్వు మాట్లాడతావండి కరెంట్ ఛార్జీలు పెంచబోతున్నారు. సిగ్గుందా అసలు? చివు నెత్తురుందా? నీకు మాట్లాడే హక్కు లేదు జగన్మోహన్ రెడ్డి. నీ కార్యకర్తలు చంపేశావు, నీ పార్టీని నువ్వే నాశనం చేసుకున్నావు. నీతో పాటు నడిచిన నాయకులందరూ కూడా భ్రష్టత్వం పట్టారు. నువ్వు డబ్బు ఎక్కువ కొడితే నీ నాయకులే, నీ కార్యకర్తలే నీ ఇంటి మీద రాళ్ళు వేసే పరిస్థితి ఉంది. ముందు నీ ఇల్లుని శుభ్రం చేసుకో, నీ బాత్రూమ్ నువ్వు కడుక్కో, తర్వాత సమాజం గురించి ఆలోచిద్దు. కానీ నేను ఆ రకమైన తప్పు చేశా కాబట్టే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత ఉత్తముడో తెలిసింది కాబట్టే, ఆ ఉత్తముడితో పరిపాలన చేయలేను అనుకున్నా కాబట్టే నేను బయటకు వచ్చేయడం జరిగింది. అలాంటి వాడితో, అలాంటి వాడి నాయకత్వంలో పనిచేసిన, అలాంటి వాడి పార్టీలో పనిచేసిన రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనుభవిస్తామని ముందే గ్రహించాం కాబట్టి ఆ పార్టీకి స్వస్తి చెప్పి బయటికి రావడం జరిగింది. ఏ రోజు ఏ పదవి నేను ఆశించలా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు మమ్మల్ని కలవటానికి కూడా అతను ఇష్టపడలేదు. చాలామంది నాయకుల్ని గేటు బయట ఉంచి పైచాచిక ఆనందం పొందిన వ్యక్తి. గెలిచే వరకు కార్యకర్తల మీద సారీ చేసి, గెలిచిన తర్వాత ఒక్క నాయకుడిని కూడా లోపలికి రానేలా. ఎంతమంది శాసనసభ్యులు పొద్దున్నే 6ంటికి వచ్చి సాయంత్రం 6 వరకు నీ ఇంటి ముందు కుక్కల్లాగా పడిగాపులు కాచారయ్యా. అది తెలీదా నీకు? నువ్వేం ముఖ్యమంత్రి? ఏమీ తెలియకుండా గదిలో ఉండేవాడి. నువ్వు పరిపాలనకే పనికిరావు. నువ్వు క్యాపిటలిస్ట్ ముఖ్యమంత్రివి. తర్వాత ప్రజల పక్షాన ఉన్నాను, అసలు ప్రజల పక్షానే చేశాను. నా పోరాటం అంతా డబ్బున్నోళ్ళ మీద అన్నావు. నీ ఆస్తి ఎంతయా? నీ చుట్టుపక్కల ఉన్నాడు ఆస్తి ఎంతయా? నువ్వు ఎవరితో అన్నా మాట్లాడాలి అంటే వాడికి ఎంత ఆస్తి ఉండాలి? ఎంత ఆస్తి ఉంటే నువ్వు మాట్లాడతావు? ఎంత ఆస్తి ఉంటే నీ పార్టీలోకి రాణిస్తారు? ఎంత ఆస్తి ఉంటే నీ పార్టీలో పదవులు ఇస్తారు? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. రానిండి, సిగ్గు ఎగ్గు లేనోడు ఏదైనా చేస్తాడు. ప్రజల్ని నాశనం చేశాడు. ఈరోజు వచ్చాడు, ఏం చెప్పుకుంటాడండి జగన్మోహన్ రెడ్డి? నీచమైన మంత్రులాగా చేసిన వెధవలు వేసుకొని ఏదైనా ఉత్తమం చెప్పుకుంటే అయిపోతుందా? మేమంతా ఉత్తమం అని చెప్పుకుంటే అయిపోతుందండి? ప్రజలకు తెలియదా? ప్రతిదీ కూడా గమనిస్తున్నారు. ఇంకా బుద్ధి చెప్పే రోజు ఉంది. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ పూర్తిగా ఆయన ఒక్కడే గెలిచే పరిస్థితి కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టున్నాడు. దయచేసి ప్రజలు కూడా ఇవన్నీ కూడా గమనించి మనం అలాంటి వాళ్ళకి అలాంటి బుద్ధే చెప్పాలని చెప్పి నేను మీ ద్వారా ప్రజలను కోరుకుంటున్నాను.